ఆఫీస్ కి టైం అయిపోతుందండి. అవనే రోజు వెళ్ళే ఆఫీసేగా, అదేదో అమెరికాకు అంతరిక్షానికి వెళ్తున్నట్టు మాట్లాడతావేంటి? ప్రమోషన్ వచ్చే రోజులు కదా. స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలకు చెప్పు. ఏంటి డ్రెస్? చిన్నపిల్లలు వేసుకునే డ్రెస్ లాగా ఉంది. ఎవరైనా ఆఫీస్ కి క్యాజువల్ గా వెళ్తారా ఏంటి? నేను అక్కడ తీసి పెట్టాను కదా. ఏది ఆ ఎర్ర టై నల్ల షర్ట? ఎంత డిగ్నిఫైడ్ గా ఉంటుందో తెలుసా? చాలా బ్యాడ్ గా ఉంటది. పెళ్ళైన కొత్తలో మంచం దిగనివ్వకుండా హోటల్ నుంచి టిఫిన్స్ అవి తీసుకొచ్చి పెట్టేవారు. సరదాగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాకు కావలసినవన్నీ పెట్టేవారు. ఇప్పుడు టిఫిన్ తింటూ కనీసం నా పక్కన కూర్చుని టిఫిన్ తిను విజయ అని కూడా అనడం లేదు. మారిపోయారు మీరు. సేమ్ టెంపో. కూర్చో కూర్చో విజయ. అబ్బా వదలండి. సిగ్గుపడతావేంటి? కొట్టడు వచ్చాడు. బస్సు దగ్గర కానీ అన్ని బ్యాట్సే. అసలు పేరులోనే బ్యాట్ ఉంది. సికింద్రాబాద్, హైదరాబాద్, ముషిరాబాద్ ఇవన్నీ కాలదన్నట్టుగా సైబరాబాద్. ఇన్ని బ్యాట్స్ ఉన్న ఊర్లో ఎలా ఉంటున్నారమ్మా? సిటీ పేరన్నా మార్చండి, మీరన్నా సిటీ మారండి. ఏమైంది బాబాయ్? ఏమైందంటావేంటమ్మా? కాలనీలో అడుగు పెట్టాను. ఓ తెంగరోడు ఎదురయ్యాడు. వాడు ఆశీర్వదిద్దాం కదా అని వాడి కాళ్ళిచ్చి సంచిలోంచి అక్షంతలు తీసే లోపు వాడు ఆ చెప్పులు పట్టుకు పారిపోయాడు. కొత్తవి చెప్పులు పోతే గుడ్ లక్ అంటారు. ముందు టిఫిన్ తినండి. నాకు ఈ సౌండ్ బాగానే ఉంది. టిఫిన్ ఇంకా బాగుంటుంది, రండి బాబాయ్. ఓహో అద్భుతం, బ్రహ్మాండంగా ఉంది డిజైన్. అమ్మా నీదేనా సెలక్షన్? దీంట్లో వేడి వేడి దోశలు తింటే అద్భుతంగా ఉంటుంది. తెస్తానుండు. అల్లుడు కమాన్ రావా. ఎలాగా ఎలా ఉంది మా అమ్మాయి సెలక్షన్? మీకు నచ్చిందా? బ్రహ్మాండంగా. బ్యాడ్, దాని సెలక్షనే బ్యాడ్. అల్లుడు నీకో విషయం చెప్పనా? చెప్పండి. సినిమా గారు ఏంటో ఎలా చెప్పేస్తున్నాడు అనుకో కదా. చచ్చా. ఒట్టు ఒట్టు గిల్లు. మన ఆడవాళ్లకు మంచి సెలెక్ట్ చేసుకోవడం చేత కాదు కాబట్టి మా ఆవిడ నన్ను, మీ ఆవిడ నిన్ను సెలెక్ట్ చేసుకున్నారు. కొత్త చెప్పులు కొట్టేశాడయ్యా. ఏంటో ఇంకా ఎన్ని స్టిక్కర్లు వేయాలో, ఎంత ఫైనాన్స్ అయ్య బాబోయ్. ఇంతకు ముందు నేను బయటికి వెళ్ళినప్పుడు ఏ గొడవ లేదు. 10 నిమిషాల్లో తిరిగి వచ్చేసరికి 9 నెలల కడుపు వచ్చేసిందంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా ఫాస్ట్ ప్రెగ్నెన్సీ హైబ్రిడ్. ఇంతకీ నాకు తెలియకుండా ఈ గాలి కడిపెట్టాను. నా బతుకి అంతోడు సంతోషం కూడానా? నేను గర్భవతినైతే ఎలా ఉంటానో చూసుకుంటున్నాను. అంతేనా? వంశవృక్షం ఒరిగిపోయిందేమో అని టెన్షన్ పడిపోయాను. ఏమండి స్టిక్కర్ తీసేయండి, ఒక్కసారికి తీసేయండి ప్లీజ్. ఏమండి 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 మొదటి రాత్రి జరగకుండా మన బెడ్రూమ్ కి మీరు స్టిక్కర్ అంటించి 10 ఏళ్ళైంది. ఈ స్టిక్కర్ తీసేదెప్పుడు, నా కడుపు పండేదెప్పుడు? అందుకే ఈ ఉత్తుత్తి ముచ్చట. తెస్తాను మరి. మీ నాన్న నా పెండింగ్ కట్నం తాలూకు డబ్బు మొత్తం కట్టాకే మన బెడ్రూమ్ కి స్టిక్కర్ కట్టింగ్. కట్టకపోతే లైఫ్ లాంగ్ మన బాడీల మధ్య స్టిక్కర్ తప్పదంటే. ఎంతకాలం ఉద్యోగం చేయాలంటారు. హాయ్ కృష్ణ. హాయ్ దిలీప్. నువ్వేంట్రా ఈ ఊళ్ళో? ట్రాన్స్ఫర్ అయిందా? ట్రాన్స్ఫర్ ఏంట్రా? ఉద్యోగం మానేశాగా. ఉద్యోగం మానేసావా? ఇప్పుడు లైఫ్ కొత్త కరెన్సీ నోట్లా ఉంది. చూడు, ఇంటర్నేషనల్ గా రూపాయి విలువ పడిపోయింది. జీతాన్ని నమ్ముకొని బతికామనుకో మనం పడిపోతాం. అందుకే బిజినెస్ స్టార్ట్ చేశాం. బిజినెస్? ఏం బిజినెస్? చాలా ఉన్నాయి. నేషనల్ లెవెల్లో ఉన్నాయి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి. అసలు బిజినెస్ చేసేవాడు తిని అనుభవించే డబ్బుకి లెక్కలు రాసేవాడేరా ఉద్యోగస్తుడంటే. అవి మనకెందుకు చెప్పు? చూడు, ఇద్దరం ఒకేసారి జాబ్ లో చేరాం. నువ్వేమో హీరో హోండాలో ఉన్నావు, నేనేమో హోండా సిటీ కొన్నాను. రేయ్, నేను ఇలా అన్నానని ఫీల్ అవ్వకు. నేను నీకంటే పెద్ద తెలివైన వాడు కాదు. బట్ ఐఎమ్ డూయింగ్ బిజినెస్, యు ఆర్ డూయింగ్ జాబ్. అదేరా తేడా. నేనండి. ఏంటి విజయ? మా బాబాయ్ కూడా పిక్నిక్ వస్తానంటున్నాడండి. అబ్బా నసగాడు మనతో ఎందుకు? ఆ శుద్ధి మనం భరించలేం. పైగా కాళ్ళకి దండం పెట్టించుకునే జబ్బు ఒకటి. వాడు ఎందుకు మనతో? అదే అసలు ఏంటి విజయవాడు? దానికి మార్చిపోయి సంచి, దాంట్లో అక్షంతలు, ఆ పిత్తర కళ్ళు, దానికి తగ్గ కాళ్ళ జోడు. అసలు ఆ కామెడీ గారు నిజంగా నీ బాబాయేనా? నేనయా అక్షరాల సొంత బాబాయిని. ఏం పర్లేదయా, నా మీద నీకున్న సదభిప్రాయానికి దుమ్ము లేచిపోయింది. అది కాదు, సారీ అండి. నేను అందే విన్నందుకు నేను ఫీల్ అవ్వట్లేదు, అన్నందుకు నువ్వు ఫీల్ అవుతాయండి. నేను ఎలా చెప్తాను? నేను మీతో పిక్నిక్ రావడం తప్పట్లేదు. ఏంటిది? ఏంటయ్యా, ఐస్ క్రీమ్ లో కూల్ డ్రింక్ కలిపావా? కూల్ డ్రింక్ లో కాఫీ కలిపావా? మొత్తం కడుపులో పోసేసావా? ఇదేమన్నా కడుపా లేకపోతే మున్సిపాలిటీ తొట్టయ్యా? నేను వద్దని ఎంత చెప్పినా వినలేదు డాక్టర్. వింటే ఈ తుమ్ములు ఎలా వస్తాయి? ఈ న్యూమోనియా జ్వరం ఎలా వస్తుంది? మా ఫ్యూజులు ఎలా వస్తాయి? చూడమ్మా, ఈ పైది 3 గంటలకు ఒకసారి, కిందది 4 గంటలకు ఒకసారి టైం ప్రకారం ఖచ్చితంగా వేయాలి. అలాగే డాక్టర్.
వస్తాను అయ్య బాబాయ్ నాకు అంటుకునే మీరు ఇక పడుకోండి. నీకేం తెలుసు నాకు ఇలాగే బాగుంటది. అమ్మా నేను ఇలాగే పడుకుంటాను. హలో డాక్టర్ గారు, నేను కృష్ణ మాట్లాడుతున్నాను. ఐఎమ్ ఓకే డాక్టర్. మ్. మీరు చాలా శ్రమ తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. జ్వరం తగ్గింది, కొంచెం నీరసంగా ఉంది అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. కలుస్తానండి. ఓకే బాయ్. బాబు పోలీసు వాళ్ళని డాక్టర్ ని మళ్ళీ కలుస్తామని చెప్పకూడదు. ఆహా సరే కాని బాబు, డబ్బులు తీసుకొని చీటీ మీద మందులు రాసిచ్చిన డాక్టర్ కేమో థ్యాంక్స్ 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 అని 100 థ్యాంక్స్ చెప్తారా? 3 రోజులు కంటి మీద కునుకు లేకుండా సేవ చేసిన అమ్మగారికేమో ఒక్క థ్యాంక్స్ కూడా చెప్పరా? ఓహో, పిల్లలు కూడా థ్యాంక్స్ చెప్పాలా? చెప్తే కాస్త సంబరపడిపోతుంది కదా. ఏమండి, టిఫిన్ రెడీ. థ్యాంక్స్. అదేంటండి, నోరు జారాను. ఏమండి మీ ఫైల్స్ అన్ని బాక్స్ లో పెట్టేశాను. థ్యాంక్స్. మీ లీవ్ శాంక్షన్ అయిందట. థ్యాంక్స్. అది థ్యాంక్స్. మరి థ్యాంక్స్. అదే నేను. థ్యాంక్స్. ఏంటండి థ్యాంక్స్. ఈ థ్యాంక్స్ ఏంటి కొత్తగా? మేడం సత్యమ్మ గారు బోలేరు. నేనేం పోలేదులేండి. మా అమ్మకారంతో 4 మాటలు తిట్టినా పర్వాలేదు గాని వెటకారంతో 100 సార్లు పొగినా ఏం బాగోదు. థ్యాంక్స్. అయ్య బాబోయ్, ఎదురా సింహాద్రి, సాయంత్రం ప్లాట్స్ లో మీటింగ్ ఎన్ని గంటలకి? మీటింగ్ సంగతి సరే, పుస్తకం సరే. ఇదిగో బెదరావు, ఈ మొత్తం ప్లాట్లన్నీ నేను ఒక్కడనే కొనడానికి ఈ మ్యాచ్ జేబులు ఎంత ఉండాలా, ఈ కింద జేబులు ఎంత ఉండాలో అది చెప్పు. నెట్టండి పెడితే జారిపోతే ప్లాట్లను కొనేస్తావు నువ్వు. సొట్టోడివి, నీకింత అందమైన పిల్ల ఉండగా లేంది నెత్తి మీద దమిడి లేకుండా ఈ మొత్తం ప్లాట్లు నేను కొనడంలో ఇంతే ఉంది. ఏమే ఆడంత ఖచ్చితంగా డైలాగ్ చెప్తున్నాడు, స్క్రిప్ట్ అంతా నువ్వు రాసిచ్చావా? హలో నానా, ఆయనకి రాదండి. ఆ? అర్థం కాదండి. ఆ? పైగా ఇన్సల్ట్ ఫీల్ అవుతారు. అబే, చిన్నప్పటి నుంచి లేదండి. ఆ? ఆయన వద్దండి, క్యాన్సిల్ చేసేయండి. థ్యాంక్ యూ. ఏంటి ఏంటి చిన్నప్పటి నుంచి లేదా స్టేట్మెంట్ ఇస్తున్నావు? ఏ పాయింట్ మీద? ఆయనకి చిన్నప్పటి నుంచి కబడ్డీ ఆడటం రాదు అని చెప్తున్నాను. కబడ్డీ ఏంటి? మన ఫ్లాట్స్ అసోసియేషన్ వాళ్ళు మిమ్మల్ని కబడ్డీ టీం కి క్యాప్టెన్ చేస్తున్నామని ఫోన్ చేశారు. ఆయనకి కబడ్డీ చేత కాదు, ఆడలేరు, ఇన్సల్ట్ ఫీల్ అవుతారు, క్యాన్సిల్ చేయండి అని చెప్పాను. కావాలంటే వెళ్ళి ఆ సొట్టకాలతో ఆడండి. బోర్లో పడతావు, అపార్ట్మెంట్ లో వాళ్ళంతా వచ్చి మా దగ్గర తొక్కేస్తారు, అప్పుడు దరిద్రం వదిలిపోద్ది. ఏంటే వీడికింత గసా ఊపు? నువ్వు ఇచ్చిన ఎంకరేజ్మెంటేనా? ఛీ! చంపేస్తాను. నువ్వేంట్రా? అమ్మా ధర్మం తల్లే, ఓ టెలిఫోన్ కాల్ ధర్మం చేయండి అమ్మా. ఏంటోరే, ధర్మం చేయడానికి కూడా నేను పనికిరానా? దానికి కూడా ఇదే కావాల్సి వచ్చిందా? అవును, టెలిఫోన్ కాల్ కూడా ధర్మం చేయమని అడిగినంత రేంజ్ పెరిగిపోయారా మీరు? అవును బాబు, నా కొడుకండి ఈడి కూతుర్నిస్తున్నాడండి. అవును బాబు. నా కొడుకండి విశాఖపట్నం జగదాంబ సెంటర్ లో అడుక్కుంటాడండి. థియేటర్ కి ఫోన్ చేస్తే అని పిలుస్తారండి. ఏంటిది? ఇక్కడి నుంచి థియేటర్ కి ఫోన్ చేస్తాడు పిలుస్తారా? ఇప్పుడు ఆడితోనే వచ్చిందండి గొడవ. కట్నం కింద చార్మినార్ సెంటర్ రాసిమంటున్నాడండి. చార్మినార్ సెంటరా? అదెందుకురా? అడుక్కోడానికండి. ఆ? అంతేకాదండి, బిల్లా టెంపుల్ అడిగాడండి, లకిడి కపుల్ సెంటర్ అడిగాడండి. నేనేమంటున్నానంటే నెక్లెస్ రోడ్ ఇస్తాను, లేకపోతే సంజీవ పార్క్ ఇస్తానన్నాను. అంతకే కాకపోతే అన్నపూర్ణ టుడే ఇస్తానన్నానండి. ఆడేమో రామానాయుడు అడుగుతున్నాడండి. ఈ విషయం తేల్తే గాని రేపు పెళ్లి విషయం అసలు కుదరదండి. అందుకే ఫోన్ లో ఆయన ఒకసారి అడుక్కుందామని వచ్చామండి. మీకు పెళ్లి, ఆ పెళ్లికో ఫోను. రేయ్, ఊరిని ఏరియా చేసి పనిచేసుకుంటారా మీరు? ముష్టి అడగలారా మిమ్మల్ని? ముష్టోళ్ళంటే అంత తేలికేసొస్తారండి మీరు? మీరు చేసిన పాపాలు దరిద్రాలు కడగటానికి వచ్చిన గంగాజలం అండి మేము. మీరు చేసిన ధర్మం మేము దయదలిసి తీసుకోవడం వల్లే మీకు పుణ్యం వస్తుంది, లేకపోతే ఆ పాపంలో ఎప్పుడో కొట్టుకుపోదురు. ఇంకెప్పుడు మమ్మల్ని చూసి ఏడాకోళాలు ఆడకండి. పదండ్రా. ఏమే చివరికి ముష్టోళ్ళని పిలిపించుకోవడం రికార్డ్ ఏం చేస్తున్నావు నువ్వు? ముస్టోళ్ల చేతి చెప్పించేంత రేంజ్ కాదులేండి మీది. రేంజ్ అంటే ఏంట్రా? చెప్పకూడదులే, చాలా దరిద్రంగా ఉంటది. చెప్పరా బాబు. దానంత దరిద్రం ఇంకోటి ఉండదు కదా. తమ్ముడికి నిశ్చితార్థమా? ఏంటి తమ్ముడికి నిశ్చితార్థమా? ఎక్కడ? మీ ఊళ్ళోనే. ఈ ఊళ్ళోనా? అవును, ఓకే, గుడ్ గుడ్. వచ్చే వారమే. ఓకే ఓకే, అమ్మాయికి కూడా చెప్పు, తప్పకుండా. మర్చిపోవద్దు. ఓకే, ఉంటా. రే కిషోర్, హాయ్, హౌ ఆర్ యు? ఏంట్రా ఇంత సడన్ గా నువ్వు ఇక్కడ? ఎంత కాలం అయిందిరా నేను చూసి, ఆఫ్టర్ లాంగ్ టైం. అవును, ఇంతకు నువ్వేం చేస్తున్నావు? పెద్ద ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఫైనాన్స్ కంపెనీలోనా? Yeah. గుడ్ గుడ్. ఏ విజయ్, మంచి స్ట్రాంగ్ గా 2 కాఫీ పంపించు త్వరగా.
సత్యమా వినపడిందా? 2 స్ట్రాంగ్ కాఫీ అట. స్ట్రాంగ్ కాఫీ. పాలు లేవు. ఇదిగోమ్మా పొద్దు నుంచి ఇది 5వ సారి. పాలు లేవు, అయిపోయింది చెప్పేస్తాను. ఇదిగో అలా చెప్పావనుకో అయిపోయావే. సర్రు నేను తెత్తు లేస్తారు. హాల్లో కూర్చొని ఆర్డరింగ్లు ఇచ్చేటప్పుడు వంటగదిలో పాలు ఉన్నాయో లేవో తెలుసుకోవద్దు. అలా ఆర్డర్లు ఇవ్వకపోతే వాళ్ళు మగాళ్ళు ఎలా అవుతారు? హాల్లో ఎవరినో ఎదురుగా కూర్చోబెట్టుకుని ఆర్డర్లు వేస్తారు. లేదని చెప్తే వీళ్ళకి నామోషి. అబ్బా ఎలా ఇవ్వాలో తెలియక మనకి చచ్చేంత బాధ. ఈ మగవాళ్ళు ఎప్పుడు ఇంతేలేమ్మా. హాల్లో దొడ్డా కూర్చుంటారు, ఆడవాళ్ళ చేత మాత్రం వంటింట్లో డాన్సింగ్ చేయిస్తారు. సత్యమా పక్కింటికి వెళ్ళి కాస్త పాలు తీసుకురా. అబ్బా హోటల్కి వెళ్తా అవుతారులేమ్మా. ఏ విజయ్ త్వరగా అబ్బా త్వరగా. ఇప్పుడు నేను పనిచేస్తున్న ఫైనాన్స్ కంపెనీకి చాలా స్పాన్ ఉంది. పైగా ఎన్ఆర్ఐస్ కూడా దీనిలో వాటాదారులు. ఓహో ఇందులో వడ్డీ ఎక్కువ, లక్కీ డిప్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. నీ ఫైనాన్షియల్ స్టేటస్ పెంచడానికి నేను ప్రపోజల్ తో వచ్చాను. ప్రపోజల్ తో వచ్చావా? ఆ, ఏంట్రా అది? నీ పెళ్లికిచ్చిన కట్నం డబ్బు బ్యాంకులో పెట్టానన్నావు కదా. అవును. బ్యాంకులో పెడితే ఏం వస్తుందిరా? అదే మా ఫైనాన్స్ కంపెనీలో పెట్టామనుకో 6 నెలల్లో రెట్టింపు అయిపోతుంది. పైగా బోనస్ కూడా వస్తుంది. నిజమా? ఆ ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు దీనిలో మెంబర్స్ కూడా. ఒకే ఒక్క వేకెన్సీ ఉంది, అందుకే నీ కోసం పరిగెత్తుకొచ్చాను. అది నీకు ఇష్టమైతేనే. ఇష్టమే అనుకో, కాకపోతే అయ్యగారు నాకు కాఫీ. మరి ఏంటి ఇంత ఆలస్యం? పక్కింట్లో పాలు అప్పు తీసుకొచ్చాను, అందుకే ఆలస్యమైంది. ఏ? వేళ పాడ లేకుండా ఎవరు పడితే వాళ్ళు వచ్చి కాఫీ అంటే ఇంట్లో పాలు ఉండొద్దు. నిన్ను కాదులే బాబు, నువ్వు తాగు. సరే నువ్వు వెళ్ళు. ఉమ్. మా పని మనిషి కొంచెం నోటు దురుసు, నువ్వేం పట్టించుకోవద్దు. అది సరే గానీ నీ స్కీమ్ నాకు బాగా నచ్చింది. చాలా ఎక్సలెంట్ గా ఉంది. నీ ఫైనాన్స్ కంపెనీలో చేరతాను. డబ్బుల్ని అరేంజ్ చేసుకుంటాను. ఏర్పాట్లు మాత్రం నువ్వు చూసుకోవాలి. ఓకేరా, ఆల్ ద బెస్ట్. వస్తాను రా. ఓకే థ్యాంక్ యూ రా. విజయ మా ఫ్రెండ్ మీరు అలా మాట ఇచ్చేసారేంటి? ఇస్తే అది కాదండి, బ్యాంకులో ఉంటే మన డబ్బు సేఫ్, దానికి గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది. ఇలాంటి ఫైనాన్స్ కంపెనీలో డబ్బు వేస్తే మన గ్యారంటీ ఏంటి? గ్యారంటీయా? మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. చాలదంటే వాజ్పేయి గారు ఇమ్మనేస్తారు. చాలా అది కాదండి, ఊరుకో, గ్యారంటీ గురించి మాట్లాడతావు. మనం రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం కదండి, ఎన్ని ఫైనాన్స్ కంపెనీలు మూతపడిపోతున్నాయో. తెలిసి ఎందుకండి అందులో డబ్బు పెట్టడం? ఆహా, గట్టిగా దూకుంటే జుట్టు ఊడిపోతున్నావునని, కుర్చీలో కూర్చుంటే కుర్చీ విరిగిపోతున్నావునని, ఫ్యాన్ కింద కూర్చుంటే ఫ్యాన్ ఊడి మీద పడిపోతున్నావునని అనుమానం పడితే అన్ని భయాలే. ఏవైనా వాడు నాకు మంచి ఫ్రెండ్, చాలా నమ్మకస్తుడు. వాడు చెప్పిన ప్రపోజల్ నాకు నచ్చింది. అందుకే ఆ ఫైనాన్స్ కంపెనీలో డబ్బు పెట్టదలుచుకున్నాను. ఏమండి నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళి బ్యాంక్ లో ఉంచిన కట్నం డబ్బు తీసుకురా. వెళ్ళు. మీ మాట మీదేనా? నా మాట వినిపించుకోరా? వినో, కొట్టుడొచ్చాడు. ఎందుకు వినాలి? ఆడది చెప్పిన మాట మగాడికి వినవలసిన అవసరం లేదు. 2 సైకిల్ మీద వెళుతుంటే పోలీసు వాడు ఆపి చెబితే వింటాం. కరెంటు వాడు, వాటర్ వాడు ఎంత బిల్లుని చెప్పినా వింటాం. పై ఆఫీసర్ బండబూతులు తిడితే నోరు మూసుకుని మరీ వింటాం. చిలక ముక్కుతోటి చీటీ తీస్తే దండం పెట్టి దాని మాటలు వింటాం. ఇలా అడ్డమైన వాళ్ళ మాటలు వింటాం. కానీ 3 ముళ్ళు వేసిన పెళ్ళాం చెప్పిన మాట మాత్రం వినం. ఇంతకీ మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారా, సెటైర్ వేస్తున్నారా? సపోర్ట్ కాదు, సెటైర్ కాదు, జనరల్ ఒపీనియన్. మీ ఒపీనియన్ మీ దగ్గరే ఉంచుకోండి. థ్యాంక్స్. విజయ, మీ నాన్న దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకురా. నాకు ఇష్టం లేదు. నీ ఇష్టం కాదు, కావాల్సింది నా ఇష్టం. నాకు ఇష్టం లేదండి. మీరు ఇంకోసారి ఆలోచించండి. ఆహా, మన మంచిగా చెప్తున్నానండి, ఇంకోసారి ఆలోచించండి. నేను చెడుగా ఆలోచిస్తున్నాను. చిచి, ఎక్కడికండి? ఏట్లోకి. అదేంటి ఆయన అటు ఈవిడ ఇటు వెళ్ళిపోతున్నారు? ఆయన అటు వెళ్ళాడు కాబట్టి ఈవిడ ఇటు వెళ్ళింది. అర్థం కాలేదు. నేను అలాగే చెప్తాను.